టీవీ 999 న్యూస్ కి స్వాగతం। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక సహకార సంఘ ధాన్యం కొనుగోలు కేంద్రం మొండికుంట యార్డ్లో మౌలిక వస్తువులు కల్పించాలని తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు, తూర్పాల మిషన్లు, తారు పట్టాలు, కరెంటు సౌకర్యం కల్పించి ధాన్యాన్ని త్వరితగిన కొనుగోలు చేసి అకాల వర్షాల వల్ల నష్టపోకుండా రైతులను ఆదుకోవాలని స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించుటకు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు। ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి ప్రభాకర్ రెడ్డి, మానాది మల్లయ్య రైతులు పాల్గొన్నారు। మొండికుంట గ్రామ పంచాయతీ అశ్వాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుప్రసిద్ధ సాగునీటి వనరుగా పేరు పొందిన తుమ్మల చెరువు ఆయకట్టు కింద సుమారుగా 10,000 ఎకరాల్లో విస్తీర్ణంలో వరి సాగు అవుతూ ఉంది। ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వచ్చే ధాన్యాన్ని మొండికుంట ఇక్కడ యార్డ్లో ధాన్యం ఆరబోసి రైతాంగం ఆరిన తర్వాత అక్కడ నెల్లిపాక సహకార సంఘంలో కాటాలు పెడతా ఉన్నారు। ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ యార్డ్లో ధాన్యాన్ని ఆరబోసిన తర్వాత మరి ఇక్కడ కాటాలు పెట్టడం జరుగుతూ ఉంది। ఈ యార్డుకి సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు లేక రైతులు అనేక మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తక్షణమే రైతులకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ జనసమితి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇక్కడ తక్షణం రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ క్లీనర్లకి కరెంట్ సప్లై లేక రైతాంగం చాలా నిదానంగా ఇక్కడ పని నడుస్తూ ఉంది। కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు స్పందించి ఇక్కడ ప్యాడీ క్లీనర్లని తర్వాత విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి ఓపెన్ గోడాల్ని ఏర్పాటు చేయడం వల్ల రైతు ధాన్యం తడవకుండా కాటాలు పెట్టినటువంటి బస్తాలను కూడా దాచుకోవడానికి ఒక సౌకర్యం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది। ఇక్కడ విస్తీర్ణమైనటువంటి భూమి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇది ఫారెస్ట్ వాళ్ళు భూమి మాదని చెప్పి వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు। ఇక్కడ గ్రామ కంటకం కింద దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఇక్కడ ధాన్యాన్ని ఆరబోసుకొని మరి ఇక్కడ ఈ ల్యాండ్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు। కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కంటకం భూమిని మండుకుంట మార్కెట్ యార్డుకి ఏర్పాటు చేయాలని, ఈ యార్డుకి కనీస సౌకర్యం అయినటువంటి కరెంటు సౌకర్యం, అదేవిధంగా ఇక్కడ రోడ్డు సౌకర్యం, తర్వాత ప్యాడీ క్లీనర్లు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు